కొత్త నిబంధనలో ఇంతవరకు విజ్ఞాపన గురించి మనం పాత నిబంధనలో మనం చూసుకున్నాం. మొదటి సామ్యుయేలు గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనము 25వ వచనము, అలాగనే మొదటి సామ్యుయేలు గ్రంథము 21వ అధ్యాయం 14వ వచనము, 2వ సామ్యుయేలు గ్రంథం 24వ అధ్యాయం 25వ వచనము, నెహెమియా గ్రంథము 1వ అధ్యాయం 4వ వచనము, ఎస్తేరు గ్రంథము 7వ అధ్యాయం 2వ వచనం 3వ వచనము, కీర్తనలు 28 2వ వచనము 6వ వచనము, కీర్తనలు 31 22వ వచనాలు, కీర్తనలు 66 19, కీర్తనలు 146వ వచనము, యెషయా 53 12వ వచనము, ఇర్మియా 3వ అధ్యాయం 21వ వచనము, ఇర్మియా 36వ అధ్యాయం 26వ వచనము, దానియేలు గ్రంథము 9వ అధ్యాయం 3వ వచనం 16వ వచనము మరియు 20వ వచనము, దానియేలు గ్రంథము, జకరయ గ్రంథము 12వ అధ్యాయం 10వ వచనం వరకు ఆ మొదటి వీడియో 2వ వీడియో మనము తీసుకున్నాం. ఇప్పుడు కొత్త నిబంధనలో ఉన్న విజ్ఞాపనం గురించి ఏం చెప్పబడుతుందో మరి వాటి విషయాలను మనం నెమరేసుకుందాం. మరి కొత్త నిబంధనలో ఉన్న విషయాలను మనము రోమీయులకు రాసిన పత్రికలో 8వ అధ్యాయం 27వ వచనము 34వ వచనము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 19వ వచనము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 18వ వచనం 20వ వచనము, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనము, తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 2-3 వచనాలు, తిమోతి మొదటి పత్రిక 2వ అధ్యాయము 2వ వచనము, ఫిలమోనుకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 5వ వచనము, హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 25వ వచనము, యాకోబుకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16వ వచనంలోకి వెళ్ళి దేవుని వాక్యాలను మనం ధ్యానిద్దాం. మొట్టమొదట రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 27వ వచనాన్ని చూద్దాం ప్రియులారా. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 27వ వచనాన్ని మనం చూద్దాం. 8వ అధ్యాయము 27వ వచనం. మరియు హృదయములను పరిశోధించువాడు ఆత్మ యొక్క మనసు ఏదో ఎరుగును, ఏలయనగా ఆయన దేవుని చిత్త ప్రకారం పరిశుద్ధుల కొరకు విజ్ఞాపనము చేయుచున్నాడు. ఎవరి కొరకు చేస్తున్నాడు? పరిశుద్ధుల కొరకు విజ్ఞాపనము చేయుచున్నాడు. మనమందరం కూడా పరిశుద్ధుల కొరకు ఏం చేసేవారిగా ఉండాలి? విజ్ఞాపనము చేసేవారిగా మనం ఉండాలి. ఈ రోమీయులకు రాసిన పత్రికలో ఉన్నటువంటి ముఖ్య విషయాన్ని 8వ అధ్యాయంలో మనం చూసినప్పుడు న్యాయ తీర్పులో నుంచి విడుదల పొందినవారు ఎవరెవరు అనే విషయం గురించి, అలాగనే శరీరముతో చేసిన పాపములు ఏవి, అలాగనే ఆత్మ కట్టుబాటు దేని గురించి సూచిస్తున్నది, అలాగనే దేవుని పిల్లలు అంటే ఏమిటి, 31 చూస్తే క్రైస్తవుని నిరీక్షణ గురించి ఈ 8వ అధ్యాయము మనకు చూపించబడుతూ ఉన్నది. పరిశుద్ధుల కొరకు విజ్ఞాపన చేసినటువంటి విషయాన్ని మనకు రోమీయులకు రాసిన పత్రికలో మనకు తేటగా గుర్తు చేయబడుతూ ఉన్నది. ఇప్పుడు ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 19వ వచనాన్ని మనం చూసినప్పుడు 17-19 కలుసుకొని చూద్దాం ప్రియులారా. మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మును పిలిచిన పిలుపు వల్లనైన నిరీక్షణ ఎట్టిదో, పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో, ఆయన క్రీస్తు నందు వినియోగపరచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మనయందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహాత్యం ఎట్టిదో మీరు తెలుసుకొనవలెనని మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమా స్వరూపియగు తండ్రి తన్ను తెలుసుకొనుట యందు మీకు జ్ఞానమును ప్రత్యక్షమవును గల మనసు అనుగ్రహించినట్లు నేను నా ప్రార్థనల యందు మిమ్మును గురించి విజ్ఞాపన చేయుచున్నాను. అవును ప్రియమైనటువంటి వారలారా, దేవుని యొక్క
మంచి మనోనేత్రం వెలిగింపబడడానికి మరి ఈ యొక్క అపోస్తులుడైనటువంటి పౌలు గారు విజ్ఞాపనములు చేయుచున్నాడు. మనము కూడా దేవునికి విజ్ఞాపనములు చేయువారిగా మనము ఉంటూ ఉన్నాం. అది మరచిపోవద్దు. మరి దేవుని పనిలో మనం ముందుకు సాగేవారిగా ఉండాలని దేవుని వాక్యం మనకు గుర్తు చేయబడుతూ ఉన్నది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 18 నుంచి 20వ వచనం వరకు చూసినప్పుడు, ఆత్మ వలన ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపనను చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండుడి. మరియు నేను దేని నిమిత్తము రాయబారినై సంఖ్యలలో ఉన్నానో ఆ సువార్త మర్మమును ధైర్యంగా తెలియజేయుటకు నేను మాటలాడ నోరు తెరుచున్నప్పుడు దానిని గురించి నేను మాట్లాడవలసినట్టుగా ధైర్యంతో మాట్లాడుటకై వాక్కు శక్తి నాకు అనుగ్రహింపబడినట్లు నా నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండుడి. అవును ప్రియమైనటువంటి వాళ్ళారా, ఈ 6వ అధ్యాయంలో ఉన్న ముఖ్య విషయాలను మనం చూసినప్పుడు పిల్లల యొక్క బాధ్యతల గురించి 1 నుంచి 3 వచనాలు, తల్లిదండ్రుల యొక్క బాధ్యతల గురించి 4 నుంచి 4 వచనాల వరకు, మరి 5వ వచనం నుంచి చూసి దాసుల బాధ్యత గురించి, 9వ వచనం నుంచి చూసినప్పుడు యజమానుని బాధ్యత గురించి, 10వ వచనం చూస్తే సర్వ యూదా వర్గంల గురించి మరి ఇక్కడ తెలియపరచబడుతున్నది. కాబట్టి ప్రియమైనటువంటి వారలారా, ఎప్పుడు విజ్ఞాపనములు చేయుట మరి పాత నిబంధనలో మర్చిపోలేదు, కొత్త నిబంధన కూడా మరవలేదు. ఎప్పుడు కూడా పరిశుద్ధుల కొరకు విజ్ఞాపనలు చేయడానికి, విశ్వాసుల కొరకు విజ్ఞాపన చేయడానికి, సమస్యలు వచ్చినప్పుడు విజ్ఞాపనలు చేయడానికి, ఆ సమస్య నుంచి విడుదల కలగడానికి విజ్ఞాపనలు చేయడానికి, దేవుని వైపు చూడడానికి, మోకాలు వంగి ప్రార్థన చేయడానికి, ఉపవాసం ఉండి ప్రార్థన చేయడానికి, మనసుతో ప్రార్థన చేతును ఆత్మతో ప్రార్థన చేతును విజ్ఞాపన చేసేటటువంటి వారిగా మనమందరం కూడా ఉండులాగున దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథము ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు, పాత నిబంధన నుంచి కొత్త నిబంధన వరకు మనకు వాక్యము వివరిస్తూ వస్తూ ఉన్నది. ప్రియులారా, మనమందరం కూడా విజ్ఞాపన చేసేవారిగా మనమున్నాము అనేటటువంటిది అది మరచిపోవద్దు అని చెప్పి దేవుని వాక్యం మనకు గుర్తు చేయబడుతూ ఉన్నది. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చూసినప్పుడు, 4:6 చూసినప్పుడు, దేనిని గురించి చింతపడకుడి గాని ప్రతి విషయంలోనూ ప్రార్థనా విజ్ఞాపముల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. ప్రతి విషయమునందు కృతజ్ఞతాపూర్వకంగా దేవునికి మన విన్నపములు తెలియచేయడి. దేని విషయంలో మీరు చింత చేయకండి అని చెప్పి దేవుని వాక్యము మనకు గుర్తు చేయబడుతూ ఉన్నది. కాబట్టి మనమైతే ప్రతిదానికి మనం చింత చేస్తూ ఉంటాము. అపోస్తులుడైనటువంటి పౌలు గారు గుర్తు చేస్తున్నారు, మీరు దేని గురించి చింతపడకుడి కానీ ప్రతి విషయమునందు దేవునికి కృతజ్ఞత విన్నపములు చెల్లించుడి అని చెప్పి సెలవు ఇవ్వబడుతూ ఉన్నది. మనము ప్రతి విషయంలో కూడా దేవునికి విన్నపములు చెల్లించేవారిగా, విజ్ఞాపన చేయువారిగా, మన ప్రార్థనలు చెల్లించేవారిగా మనము దేవుని ఎదుట ఉండాల్సిందిగా దేవుని వాక్యం మనకు గుర్తు చేయబడుతూ ఉన్నది. తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రికలో మరి 1వ అధ్యాయంలో 2-3 వచనాలని మనం చూద్దాం. విశ్వాసంతో కూడిన మీ పనిని, ప్రేమతో కూడిన మీ ప్రయాసమును, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నందలి నిరీక్షణతో కూడిన మీ ఓర్పును మేము మన తండ్రి అయిన దేవుని ఎదుట మానక జ్ఞాపకము చేసుకొనుచు మా ప్రార్థనల యందు మీ విషయమైన విజ్ఞాపనము చేయుచు మీ అందరి నిమిత్తం ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. అవును ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రికలో అపోస్తలుడైనటువంటి పౌలు గారు గుర్తు చేస్తున్న విషయాలను మనం చూసినప్పుడు
ముఖ్యమైన విషయాన్ని మనం చూస్తే వందనములు మధ్యవర్తి ప్రార్థన విషయాన్ని ఈ యొక్క లేఖనం మనకు గుర్తు చేయబడుతూ ఉన్నది. కావున మనము మన విజ్ఞాపములు దేవునికి చెల్లించే వారిగా మనం ఉండాలని, ప్రార్థనా విజ్ఞాపములు చెల్లించే వారిగా మనం ఉండాలని చెప్పి దేవుని వాక్యం మనకు గుర్తు చేయబడుతూ ఉన్నది. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చూసినప్పుడు, రాజుల కొరకును అధికారులందరి కొరకును విజ్ఞాపనములను, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తుతులను చేయవలనని హెచ్చరించుచున్నాను. అందరి కొరకు మనము ప్రార్థన, విజ్ఞాపనములు, యాచనలు చేసే వారిగా మనం ఉండాలని చెప్పి అధికారులందరి కొరకు, అధికారులు అనధికారుల కొరకు, ప్రజలందరి కొరకు, పరిశుద్ధుల కొరకు, ప్రతి ఒక్క విషయం కొరకు దేవునికి మనం విజ్ఞాపనలు చేసేవారిగా మనం ఉన్నామని చెప్పి దేవుని వాక్యం గుర్తు చేయబడుతూ ఉన్నది. అలాగనే ఫిలమోను పత్రికలో మనం చూసినప్పుడు మొదటి అధ్యాయంలోనే 5వ వచనాన్ని మనం చూసినప్పుడు, ఫిలమోను పత్రిక 5వ వచనాన్ని చూస్తే 4, 6 కలుసుకొని ఉంటుంది. చదువుకుందాము. నీ ప్రేమను గురించి ప్రభు అయిన యేసు ఎడలను, సమస్త పరిశుద్ధుల ఎడలను నీకు కలిగి ఉన్న విశ్వాసమును గురించి నేను వినిన నా ప్రార్థనల యందు నీ నిమిత్తమును విజ్ఞాపనము చేయుచు ఎల్లప్పుడూ నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు క్రీస్తును బట్టి మీ యందున్న ప్రతి శ్రేష్టమైన వరము విషయమై నీవు అనుభవపూర్వకముగా ఎరుగుట వలన ఇతరులు నీ విశ్వాసమందు పాలివారగుట అనున్నది కావలెనని వేడుకొనుచున్నాను. సహోదరుడా, పరిశుద్ధుల హృదయములు నీ మూలంగా విశ్రాంతి పొందినందున నీ ప్రేమను బట్టి నాకు విశేషమైన ఆనందమును ఆదరణయు కలిగెను. అవును, ఈ లేఖనం మనకు తెలియపరుస్తున్నటువంటి విషయాన్ని చూస్తే ఫిలమోను యొక్క విశ్వాసమును, ప్రేమను గురించి, పౌలునకు కలిగిన ఆనందమును గురించి, ఒనేసిము కోసము పౌలు వేడుకొనుట గురించి, ఈ విషయాలు ఈ యొక్క ఫిలమోను పత్రికలో మనకు రాసి ఉంచబడి ఉంటూ ఉన్నాయి. ఎబ్రీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 25వ వచనాన్ని మనం చూసినప్పుడు, ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చువారి పక్షంన విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు గనక వారిని సంపూర్ణంగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. ఇది మనకు అర్థం కావాలి అని అంటే మరి 23వ వచనాన్ని కూడా చూద్దాం. మరియు ఆ యాజకులు మరణం పొందుట చేత ఎల్లప్పుడూ సాధ్యము కానందున అనేకులైరి గాని ఈయన నిరంతరం ఉన్నవాడు గనక మార్పు లేని యాజకత్వం కలిగిన వాడాయను. ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చు వారి పక్షంన విజ్ఞాపన చేయుటకు నిరంతరము జీవించుతున్నాడు గనక వారిని సంపూర్ణంగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారి గురించినటువంటి క్రీస్తు యొక్క యాజకత్వం స్థిరమైనది అనే విషయాన్ని మెల్కీషెదెకు గురించి ఈ యొక్క లేఖనము మనకు గుర్తు చేయబడుతూ ఉన్నది. క్రీస్తు యొక్క ప్రధాన యాజకత్వపు మధ్యవర్తిత్వం గురించి తెలియపరచబడుతుంది. ఆనాడు పాత నిబంధనలో ఉన్నటువంటి యాజకులు మారుతూ వస్తూ ఉన్నారు. మరి ఇప్పుడున్నటువంటి యాజకుడైతే ఈ మన ప్రధాన యాజకుడు మెల్కీషెదెకు యేసుక్రీస్తు ప్రభువారైతే ఆయన ఒక్కడే యాజకుడు, ఆయనే ప్రధాన యాజకుడు, ఆయనే మనందరి పాప విమోచకమైనటువంటి యాజకునిగా నిరంతరం ఉండే యాజకత్వాన్ని యేసుక్రీస్తు ప్రభువారి యందు ఉన్నదనేటటువంటిది జ్ఞాపకం చేసుకోవాలి. విజ్ఞాపనము మన నిమిత్తము చేయువాడై ఉంటున్నాడు క్రీస్తు. అందుకొరకే ఆయన శిలువ మరణం పొందుతున్నప్పుడు ఈ వీరేం చేయుచున్నారో తండ్రి, వీరేం చేయుచున్నారో వీరు ఎరగరు గనుక ఏం చేయుచున్నారు వీరు ఎరగరు గనుక వీరిని క్షమించమని చెప్పి విజ్ఞాపన చేసి ఉంటున్నాడు. మన పాపము క్షమించడానికి,
మనం చేసినటువంటి తప్పిదములను క్షమించడానికి యేసుక్రీస్తు ప్రభువారు మన ప్రధాన యాజకునిగా ఉండి తండ్రి ఎదుట విజ్ఞాపన చేయువాడై ఉంటూ ఉన్నాడనేటటువంటిది జ్ఞాపకము చేయబడుతుంది దేవుని వాక్యం. మన 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 విజ్ఞాపములు దేవునికి చెల్లించే వారిగా యేసుక్రీస్తు ప్రభువారు మెల్కీషెదెకుగా మనకున్నాడనేటటువంటిది మనం గుర్తు చేయబడుతుంది. క్రీస్తు మెల్కీషెదెకు క్రమము చొప్పున ప్రధాన యాజకుడు అనే విషయాన్ని హెబ్రీ పత్రిక 7వ అధ్యాయము మనకు గుర్తు చేయబడుతూ ఉన్నది. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 16వ వచనాన్ని మనం చూసినప్పుడు 13 నుంచి మనం చదువుకుందాం. ప్రియులారా, మీలో ఎవనికైనాను శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయవలెను, ఎవనికైనా సంతోషము కలిగినా అతడు కీర్తనలు పాడవలెను. మీలో ఎవడైనను రోగి అయి ఉన్నాడా అతడు సంఘపు పెద్దలను పిలిపింపవలెను, వారు ప్రభువు నామమున అతనికి నూనె రాసి అతని కొరకు ప్రార్థన చేయవలెను. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును. ప్రభువు అతన్ని లేపును. అతడు పాపములు చేసిన వాడైతే పాపక్షమాపణ నొందును. మీ పాపములు ఒకరితోనొకడు ఒప్పుకొనుడి. మీరు స్వస్థత పొందినట్లు ఒకని కొరకు ఒకడు ప్రార్థన చేయుడి. నీతిమంతుని విజ్ఞాపన మనపూర్వకమైనదై బహుబలము గలదై ఉండును. నీతిమంతుని యొక్క ప్రార్థన విజ్ఞాపనము బహుబలము కలిగినదిగా ఉంటూ ఉన్నది. ఏలియా మన వంటి స్వభావం గల మనుషుడే. వర్షింపకుండునట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు. అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశము వర్షమిచ్చెను, భూమి తన ఫలమునిచ్చెను. అవును ప్రియమైనటువంటి సహోదరులారా, మన కొరకు విజ్ఞాపములు చేయువాడు, మరి మన పాపములు క్షమించగలిగినటువంటి వాడు, మన ప్రధాన యాజకుడైనటువంటి క్రీస్తు వైపు మన విజ్ఞాపములు మనం చేయువారిగా దేవుని తండ్రి నామమున తండ్రితో మన విజ్ఞాపములు కుమారుని ద్వారా మనము చెల్లించు వారిగా మనం ఉండాలి. దేవుడు పాపిని ఎప్పుడు క్షమిస్తాడు అని అంటే మన పాపములను ఒప్పుకున్నప్పుడు. పాపిని ఏమని కోరుకుంటున్నాడు? మనం మారు మనసు పొందమని కోరుకుంటూ ఉన్నాడు. కాబట్టి మారు మనసు పొందేవారిగా, పశ్చాత్తాపం పొందేవారిగా, దేవుని వైపు విజ్ఞాపనము చేసేవారిగా, యథార్థ హృదయంతో విజ్ఞాపన చేసేవారిగా మనం ఉండాలని చెప్పి దేవుని వాక్యం మనకు తెలియపరుస్తూ ఉన్నది. చిన్ని ప్రార్థన చేసుకొని వాక్య భాగాన్ని ముగిద్దాం. సర్వ సృష్టికి కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం నాయన. ప్రతి ఒక్కరిలో అవసరతలో మీ సన్నిధి ముందుంచి తోడ్పాటు నుంచి అందిస్తున్నందుకు వందనాలు. ఇదిగోనైనా ఈ రాత్రి కాలమందు విజ్ఞాపనం అనే అంశం ద్వారా మేము నేర్చుకున్న పాఠాలు మా జీవితంలో గుణపాఠాలుగా, మా జీవితానికి మైలురాయిగా నైనా మీ మార్గంలో నడవడానికి, అనేక సమస్యలకు విజ్ఞాపనం చేసేవారిగా మేము ఉండడానికి సహాయం చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. అలాగున్నే నైనా మున్సిపల్ ఎలక్షన్ జరుగుతూ ఉంటుండగా 116 మున్సిపల్ ఎన్నికలకు తెలంగాణ రాష్ట్రంలో జరగనై ఉంటుండగా మీ చిత్తమైనటువంటి వారిని, ప్రజలను, నైనా నిలబడినటువంటి నాయకులను మీరు ఎంపిక చేసుకోమని ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రజలనైనా మీ చిత్తానుసారమైనటువంటి వారిని ఎంపిక చేసుకోవడానికి మీరిచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ప్రతి ఒక్కరూ ఓటుని వేసి, నైనా వారి యొక్క అమూల్యమైన ఓటుని వేసి మీ చిత్త ప్రకారమైన నాయకులను ఎంపిక చేసుకోవడానికి, అధికారులను ఎంపిక చేసుకోవడానికి మీరు కృప చూపించి సహాయం చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. తెలంగాణ రాష్ట్రం అంతా కూడా ఎలక్షన్ జరుగుతూ ఉంటుండగా ఎక్కడ ఏమీ ఆటంకం లేకుండగా నైనా ఎవరికి నచ్చిన పద్ధతిలో, ఎవరికి మెచ్చినటువంటి పద్ధతిలో వారు నాయకులను ఎంపిక చేసుకోవడానికి రాజ్యాంగం కల్పించినటువంటి పద్ధతి ప్రకారంగా నైనా అందరూ డ్యూటీలను చేస్తూ ఉంటుండగా ఎవరికి ఏ ఆటంకం శోధన లేకుండగా మీరెక్కల కింద భద్రత పరిచి ఏ చిన్న అవాంఛనీయమైనటువంటి సంఘటనలు ఎక్కడ జరగకుండగా నైనా ప్రశాంతంగా ఎన్నికలు ముగించడానికి నైనా మీరు కృప చూపించి సహాయం చేయమని
మా యొక్క విజ్ఞాపనలు అధికారుల కొరకు, అనాధికారుల కొరకు, ప్రజలందరి కొరకు ప్రార్థిస్తూ నాయన విజ్ఞాపనము అనే అంశం ద్వారా మేము నేర్చుకున్న పాఠాలను మా జీవితంలో మాదిరికరంగా మార్చమని ఈ మనవులు మీ కుమారుడు మా ప్రాణరక్షకుడు నజరేయుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో బ్రతిమాలి అడిగి వేడుకొని ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికి ప్రభు నామమున వందనాలు.